భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. 18వ తేదీ ఏర్పడిన అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా మారి పూర్తిగా బలహీనపడిపోయింది. అయితే అల్పపీడనం బలహీనపడిపోయిన తర్వాత అక్కడ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది, అది కొనసాగుతూ ఉంది. దాని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు 12 నుంచి 26 మిల్లీమీటర్ల వర్షపాతం, అక్కడక్కడ ఎక్కడన్నా ఒకటి అరా చోట భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు దీని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతానికైతే నిన్న పెద్దగా ఎక్కడ వర్షాలు నమోదైన సమాచారం అందలేదు. ఇక రాబోయే 24 గంటల్లో కూడా 1-2 చోట్ల మోస్తరు జల్లులు పడవచ్చు. వాతావరణం అయితే కూల్గానే ఉంది, చలి తీవ్రత కూడా పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం తగ్గింది. అల్పపీడనం బలహీనపడి తీరం వెంబడి వాయువు దిశగా కొనసాగుతూ ఉంది. ఇక అది పూర్తిగా బలహీనపడిపోయింది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడి ఆవర్తనంగా మారుతుంది అని నిన్న చెప్పారు. ఈ రోజుకి మారింది ఆల్రెడీ. బలహీనపడిన ఉపరితల ఆవర్తనం దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో ఎక్కడన్నా 1-2 ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇక అల్పపీడన ప్రభావం అయితే పూర్తిగా తగ్గింది. ఇది పూర్తిగా బలహీనపడింది. అల్పపీడనం ఆవర్తనంగా మారింది. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు అనగానే అందరికీ భారీ వర్షం పడుతుందని కాదు, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఎక్కడన్నా ఒకటి అరా చోట భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. ఇక నెల్లూరు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎత్తివేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావం ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో చిరుజల్లులు పడుతున్న రాబోయే కొద్ది రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. తూర్పు, ఆగ్నేయ దిశగా వీస్తున్న శీతల గాలుల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంది. చలి తీవ్రత కూడా పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో కనిష్టంగా 8.5, గరిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కనిష్టంగా 9.5, గరిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు కూడా అవే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో నెల్లూరు, చిత్తూరులో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో చాలా చిరుజల్లు మాత్రమే పడే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.